నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ చొరవతో వర్జీనియా పొగాకు, పామాయిల్ రైతులు సంతోషంగా ఉన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి. జీఎస్టీ సంస్కరణలతో వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగనాయకులు స్పష్టం. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. కూటమి ప్రభుత్వ చొరవతో వర్జీనియా పొగాకు, పామాయిల్ రైతులు సంతోషంగా ఉన్నారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలను శనివారం ఎంపీ సందర్శించారు. తొలుత పొగాకు కొనుగోళ్లు, అమ్మకాలను పరిశీలించారు. అనంతరం బోర్డు ఆవరణలో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పరిశీలించి విద్యార్థులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ మీడియాతో మాట్లాడుతూ వర్జీనియా పొగాకు ధర కిలో 430 రూపాయల వరకు ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఈ ఏడాది వర్జీనియా పొగాకు చరిత్రలో లేని విధంగా ధర పలికిందన్నారు. అదేవిధంగా పామాయిల్ రైతులు కూడా ధర పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రైతాంగం క్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎంపీ పేర్కొన్నారు. అనంతరం ఎంపీని రైతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఏఎంసీ చైర్మన్ చీదరాల దుర్గా పార్వతి, మాజీ ఏఎంసీ చైర్మన్ పారెపల్లి రామారావు, టొబాకో బోర్డు ఆర్ఎం జిఎల్కే ప్రసాద్, రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డిబాబు, పరిమి రాంబాబు, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, కూర్చోండి సార్. అందరూ వచ్చి కూర్చుంటే మీటింగ్ సవ్యంగా జరుగుద్ది. లేదు అందరూ ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూర్చోవలసిగా కోరుతున్నామండి. తర్వాత ఈ సాల్వాలు ఈ పొగేలు తర్వాత చేద్దామండి. ప్లీజ్ ఆగండి కొద్దిసేపు. దయచేసి మీడియా వారు చాలా సుదీర్ఘం. ఎందుకంటే మనకి 430 రూపాయలు హైయెస్ట్ రేటు వేళ టొబాకో రైతులకు వస్తుంది. అలాగే వాళ్ళ సీలింగ్ లిమిట్ చేయడం జరిగింది. ఇవాళ టొబాకో రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషంలో మేము కూడా పాలు పంచుకోవాలని ఇవాళ రైతులు అందరినీ కలవడానికని ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మీరు చూస్తే 70 ఏళ్ళు లేనంత రేటు ఇవాళ టొబాకో రైతులకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడము, అలాగే ఇవాళ కంపెనీ వాళ్ళందరికీ కూడా మార్జిన్స్ పెట్టుకోకుండా కొనుక్కోవాలి కంపల్సరీ అని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్ట్ చేయడము, వాళ్ళందరూ కూడా ఒప్పుకొని వాళ్ళకి ₹1 మిగిలిపోయినా కూడా రైతులకు మిగిలేట్లు వాళ్ళు చేయడము, ఇవాళ కంపెనీ వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాం. రైతులు సంతోషంగా ఉంటేనే మనము ఫ్యూచర్గా ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి గవర్నమెంట్ కూడా చాలా వరకు పాజిటివ్గా వెళ్ళింది. ఎప్పుడు కూడా కొనుగోలు కంప్లీట్ అయ్యేటప్పటికల్లా మంచి రేట్ వస్తుంది అని మేము లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాం. టొబాకో రైతులకి కొనుగోలు ఇంకా మొదలైనప్పుడే అంత రేట్ రాకుండా ఉంటుంది. కొనేటప్పుడు రెగ్యులర్గా పోయేటప్పటికల్లా సీజన్ కంప్లీట్ అయ్యేటప్పటికల్లా మంచి రేట్ వస్తుందని చెప్పాం. అదే రకంగా మంచి రేట్ వస్తుంది. ఇవాళ పామాయిల్ రైతులకు కూడా 19,000 రూపాయలు మంచి రేట్ వాళ్ళకు కూడా వస్తుంది. ఈ దసరా రోజు వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉండే పార్టీ. రైతులకి ఎప్పుడైనా కానీ రైతులకు అండగా ఉన్నామంటే ఎన్డీఏ కూటమి అండగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అండగా ఉన్నారు.
ఇవాళ ఎక్కడైనా అభివృద్ధి చేశారు, రైతులు బాగుపడ్డారంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడేమో చాలా వరకు బాగుపడ్డారు. ఇవాళ మళ్ళీ ఎన్డీఏ కూటమి ఉంది, మళ్ళీ ఇవాళ అందరు రైతులు సంతోషంగా ఉన్నారు. అలా సంతోషంలో మేము కూడా పాలు పంచుకోవాలని, వాళ్ళందరితో పాటు కలిసి మాట్లాడాలని చెప్పి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేసిన జీఎస్టీ సంస్కరణలతో ద్విచక్ర వాహనాలు, కార్లు, వ్యవసాయ ట్రాక్టర్ల కొనుగోళ్లు పెరిగాయని జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఎస్ఎస్ రంగనాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పలు వాహనాలపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించిందన్నారు. దీంతో పలు వాహనాల ధరలు తగ్గాయన్నారు. ఈ నేపథ్యంలో వాహనాల కొనుగోళ్లు పెరిగాయన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లోనే జరుగుతుందన్నారు. కావున ఎటువంటి మధ్యవర్తులను నమ్మవద్దని సూచించారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎంవీఐ రంగనాయకులు సూచించారు. ఈ సంవత్సరం జిఎస్టీ బాగా తగ్గింది. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అన్న నినాదంతో బాగా తగ్గటం వల్ల ఈ సంవత్సరం వెహికల్స్ కూడా సేల్స్ కూడా బాగా పెరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 22 నుంచి 26వ తారీఖు వరకు 284 మోటార్ సైకిల్స్ సేల్స్ చేయడం జరిగింది. ఇదే పండగ సీజన్లో లాస్ట్ ఇయర్ 9 రోజులకి 568 వెహికల్స్ సేల్స్ చేశారు. అంటే ఇంకా పండగ ఇంకా 4 రోజులు ఉంది. ఈ రోజులో సుమారుగా 400 పైన వెహికల్స్ సేల్స్ అవుతాయి. దీని అందరికీ మెయిన్ కారణం జిఎస్టీ తగ్గడం. ఇంతకుముందు జిఎస్టీ 28% ఉండేది, ఇప్పుడు జిఎస్టీ 18% అయింది. అంటే 10% జిఎస్టీ మనం తగ్గడం వల్ల మోటార్ సైకిల్ మీద మినిమం 10,000 మనకి సేవింగ్స్ అవుతుంది. అలాగే కారు మీద ₹1,00,000 దాకా కూడా సేవింగ్స్ అవుతుంది. ఇది మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ జిఎస్టీ తగ్గడం వల్ల. అదే ఇంకా అగ్రికల్చర్ పర్పస్లో ఉపయోగించే ట్రాక్టర్స్కి అయితే జిఎస్టీ ఇంతకుముందు 12% ఉండేది, ఇప్పుడు 5% తగ్గింది. దానివల్ల కూడా రైతులకు ఇది చాలా ఆనందకరమైన విషయం. జిఎస్టీ తగ్గడం వల్ల మధ్యతరగతి వారికి మట్టుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇకపోతే మోటార్ సైకిల్ సేల్స్ పెరగడంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా విధిగా హెల్మెట్ కొనుక్కొని హెల్మెట్ ధరించి సుఖ ప్రయాణం చేయాలని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ వెహికల్స్ మనం కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా డీలర్ దగ్గరే జరుగుతూ ఉంటుంది. మీకు ఏదైనా స్పెషల్ నెంబర్ కావాలన్నా కూడా అక్కడే చెప్తే స్పెషల్ నెంబర్ కింద ఆప్షన్ సెలెక్ట్ చేసి మీకు ఉంచుతారు. స్పెషల్ నెంబర్ ఇచ్చినప్పుడు మనకి 1 మంత్ దాకా కూడా మనకు కావాల్సిన నెంబర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఆర్డినరీ నెంబర్ పెట్టినప్పుడు ఆ రోజే మీకు వెహికల్ రిజిస్ట్రేషన్ అయిపోయి నెంబర్ ప్లేట్ కూడా ఇచ్చేస్తారు. ఈ నెంబర్ ప్లేట్ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ కూడా మీరు డీలర్ దగ్గర నుంచే తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కోసం ఎటువంటి మధ్యవర్తుల్ని ఆశ్రయించవద్దని చెప్పేసి ఈ రవాణా శాఖ తరఫున అందరికీ తెలియపరుస్తుంది. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారిని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల పరిశీలనకు విచ్చేసిన ఎంపీని గంగానమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించాలని కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనం కోసం గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్దకు ఎంపీ మహేష్ చేరుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో కూడిన బృందం ఎంపీకి ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎంపీ మహేష్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, సెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బాలికా విద్యా ప్రోత్సాహానికి జీకే చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని మున్సిపల్ కౌన్సిలర్ తెలగారపు జ్యోతి తెలిపారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని దాతల సహకారంతో సైకిల్ను జీకే చారిటబుల్ ట్రస్ట్ అందజేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ తెలగారపు జ్యోతి మాట్లాడుతూ సమాజంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేయాలనే లక్ష్యంతో నెలకొల్పిన జీకే చారిటబుల్ ట్రస్ట్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు గణిత ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ ఒడుపు రామాంజనేయులు ఆర్థిక సహాయంతో పేద విద్యార్థినికి సైకిల్ అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త ధనకుమార్, ట్రస్ట్ సభ్యులు తెలగారపు ఆనంద్, రొంగల దేవిప్రసాద్, బవిరిశెట్టి హనుమాన్ తిలక్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ జంగారెడ్డిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో సేవా పక్షోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండలంలోని గురవాయిగూడెం గ్రామంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు దోనుబోయిన నారాయణమూర్తి ఆధ్వర్యంలో 50 మంది వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసేందుకు సహకరిస్తున్న పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు విజ్జు గంగా భవానీ, నాయకులు పారెపల్లి సత్యనారాయణ, అర్జుల మురళి, తిప్పాబట్ల రామకృష్ణ, చాటపర్తి పోసిబాబు, కొప్పాక శ్రీనివాసరావు, గణపవరపు రామచంద్రరావు, కాసారపు నారాయణ, కుక్కల సూర్యచంద్రరావు, విజ్జు కృష్ణ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చు విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్ పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంత ఇల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ రవికిరణ్ నీలా, ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి
ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 6వ రోజైన శనివారం అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరపడంతో పాటు భక్తులతో సామూహిక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు దేవాలయాల్లో జరుగుతున్న పట్టణ మధ్యస్థంగా వేయించేసినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ ఈరోజు 6వ రోజుగా అమ్మవారు లలితాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుండి కూడా అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా పూజలు అందుకొని ఇప్పుడు సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాన్ని జరుపుకొని సాయంత్రం లలితా హోమ కార్యక్రమాన్ని జరిపించుకుని అలాగే రేపు ఆదివారం శ్రీ గంగానమ్మ అమ్మవారు శ్రీ చండికాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనం అవబోతున్నారు. తెల్లవారుజాము నుండి కూడా అవతార పూజా కార్యక్రమాన్ని పరిపూర్తి చేసుకుని అలాగే రేపు చండికా అమ్మవారికి ఆరాధన పసుపు కుంకాలతో ఆరాధించేటువంటి వారందరూ కూడా ఉదయం 8 గంటల కల్లా పూజా సామాగ్రి తెచ్చుకుని అమ్మవారి ఆరాధన కైంకర్యంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొవలసిందిగా తెలియజేస్తున్నాము. 29వ తేదీ సోమవారం రోజున మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు మహాసరస్వతీదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. అలాగే తెల్లవారుజామున అవతార పూజా కార్యక్రమాలు పరిపూర్తి చేసుకుని అలాగే ఉదయం 8 గంటలకి చిన్న విద్యార్థుల చేత పిల్లలందరికీ కూడా సరస్వతీ పూజా కార్యక్రమానికి కమిటీ వారన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా మీ పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చి ఆ సరస్వతీదేవి యొక్క పూజా కార్యక్రమం చేయించినట్లయితే జ్ఞానవృద్ధి, విద్యాభివృద్ధి కలిగి విద్యలో బాగా దినదినాభివృద్ధి చెందుతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మూలా నక్షత్రం రోజున అమ్మవారిని పసుపు కుంకాలతో ఆరాధిస్తారు. అటువంటి విద్యార్థులందరికీ కూడా విద్యాభివృద్ధి కలుగుతుంది. జంగారెడ్డిగూడెం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర ఆలయంలో దసరా సందర్భంగా ఈరోజు 6వ రోజుగా అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అలాగే రేపు శ్రీ మహాచండీ దేవి
అలంకారంలో దర్శనమిస్తారు కాబట్టి 50 మంది భక్తులు ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రదర్శనం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు ప్రతిరూపమైన లలితా త్రిపుర సుందరి దేవి అవతారంగా అవతరించి ఉన్నారు. ప్రజలందరూ విశేషంగా దర్శించుకుని పునీతులయ్యారు. అమ్మవారు రేపు మహాచండీ దేవి అవతారంలో ప్రజలకు దర్శనమిస్తారు కాబట్టి ప్రజలందరూ విశేషంగా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. ఈరోజు అలంకరణకి చీరచిన వారు శారదా షోరూం వారు ఈరోజు అమ్మవారి పూజలో కూర్చున్న వారు కర్పూరం గౌరయ్య సుప్రియ దంపతులు, తర్వాత బొంతుల రాఘవేంద్రరావు గారు హారిక దంపతులు, తర్వాత వేముల పూర్ణచంద్రరావు గారు జయలక్ష్మి దంపతులు ఈరోజు ప్రసాద వితరణ మద్దుల రాంబాబు గారు చేస్తున్నారు కాబట్టి వారిని వారి కుటుంబ సభ్యుల్ని అందరినీ అమ్మవారు సకలదా సర్వదా కాపాడుతారని చెప్పి ఆశిస్తున్నాను. జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి సమీపంలో కొలువైన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఆలయ నిర్మాణకర్త భవిష్యత్ మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ భక్తులు మరియు దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నటువంటి శరణ నవరాత్రులు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఈరోజు 6వ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి సన్నివేశం. అమ్మవారు ముత్యాలమ్మ తల్లి ఈరోజు లలితాదేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజున ఇక్కడ శ్రీచక్రార్చన సామూహికంగా, అదేవిధంగా కుంకుమార్చన, అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి స్తోత్ర పఠనం, లలితా సహస్రనామ పారాయణ కూడా ఆలయంలో నిర్వహించడం జరిగింది. రేపు అనగా 7వ రోజు ఆదివారం శ్రీ కాత్యాయని దేవిగా లలితా పరమేశ్వరి అలంకారంలో ఈరోజు అమ్మవారు ఎలాగైతే మనకు దర్శనమిచ్చారో అదేవిధంగా కాత్యాయని అవతారంలో ముత్యాలమ్మ తల్లి రేపు దర్శనం అవబోతున్నారు. రేపు ప్రత్యేకంగా స్వర్ణవర్ణ పుష్పార్చన జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి విశేష నామాలతోటి అర్చనా కార్యక్రమాన్ని కూడా ఆలయ కమిటీ భవిష్యత్ మురళీకృష్ణ పద్మకుమార్ దంపతుల ఆలయ కమిటీ సారథ్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ప్రధాన అర్చకుడు ఆదిత్య మిశ్రా నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో శరన్నవరాత్రులు భక్తులు ఎంతోమంది ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని ఈ భాగస్వాములు అవుతున్నారు. వారందరికీ కూడా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆటో నగర్లో వేయించేసేటటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయ సన్నిధానంలో గత 26 సంవత్సరాలుగా అమ్మవారికి అంగరంగ వైభవంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ సంవత్సరం 27వ సంవత్సరం అమ్మవారికి ఆటో నగర్ మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ వారిచే అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. అలాగే నిన్న మహాలక్ష్మి అవతారంలో వెలిసినటువంటి అమ్మవారికి లక్ష కుంకుమార్చన సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమము, రేపు సోమవారం పిల్లలందరిచే సరస్వతి పూజా కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోరుచు వారి యొక్క ఆటో నగర్ వ్యాపారస్తుల యొక్క
వ్యాపారం దినదినాభివృద్ధి చెందేలా చూసి అమ్మవారి అనుగ్రహంతో జంగారెడ్డిగూడెం పట్టణం చక్కగా సస్యశ్యామలంగా 3 పూలు 6 కాయలుగా విరాజిల్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో 27వ సంవత్సరం విశేషంగా 2+7 అంటే 2 అంటే మొత్తం 9 అమ్మవారికి ప్రీతికరమైనది 9 నవరాత్రులతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇక్కడ అమ్మవారికి చండీమాత అవతారంలో అమ్మవారికి అందరికీ కూడా దర్శనమిస్తూ నిత్యం ఉదయం సాయంకాలం సహస్రనామార్చలతో అమ్మవారికి కుంకుమార్చలను మహిళా భక్తులచే నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా గమనించి అమ్మవారి యొక్క దర్శనానికి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన వేయించే ఉన్న శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఈ దసరా నవరాత్రి సందర్భంగా ఈరోజు 6వ రోజు మన భక్తులందరికీ కూడాను మన నూకాంబిక అమ్మవారి లలిత అమ్మవారి యొక్క అవతారాన్ని భక్తులందరికీ కూడాను దివ్య దర్శనాన్ని అందిస్తున్నది. అలాగే ఈరోజు మన నూకాంబిక అమ్మవారి ఆలయంలో చిట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు, తదుపరి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన కార్యక్రమాలు భక్తుల చేతుల మీదుగా జరపబడుతుంది. ఏపీ ఎన్జీఓ జంగారెడ్డిగూడెం తాలూకా యూనిట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. నూతన అధ్యక్షులుగా వై నరేష్ బాబు, కార్యదర్శిగా ఏ హనుమంత్, కోశాధికారిగా దాగం వేణుగోపాలాచారి ఎన్నికయ్యారు. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా వి గంగాధర్రావు, సహాయక ఎన్నికల అధికారిగా కె పెద్దిరాజు వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ చేస్తున్న కృషిలో ఈ నూతన కార్యవర్గం భాగస్వామ్యం కావాలని సూచించారు. అనంతరం నూతన కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ బి శిరీష, ఎస్కే ఇబ్రహీం, ఏ కృష్ణమోహన్, హుస్సేన్, జాయింట్ సెక్రటరీ ఎం నిరీక్షణ కుమార్, కె పద్మావతి, ఎన్ వీరభద్రరావు, కె రామలక్ష్మి, జాయింట్ సెక్రటరీ ఉమెన్, పి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Jangareddigudem unit to hereby solemnly pledge to serve the community of employees to the best of my ability, to discharge my duties in accordance with the provision of the Constitution of the association, to implement all its policies and decisions, to carry out the functions entrusted to me by its various organs, and will not do anything derogatory to the aims and objectives of the association. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు టి సూర్యనారాయణమూర్తి కుటుంబానికి అసోసియేషన్ ఆర్థిక సహకారం అందించింది. ఇటీవలే సూర్యనారాయణమూర్తి స్వర్గస్థులయ్యారు. దీంతో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో న్యాయవాదుల సహకారంతో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మూర్తి మాట్లాడుతూ సూర్యనారాయణమూర్తి కుటుంబానికి చేదోడుగా ఉంటుందని, న్యాయవాదుల సహకారంతో ఆర్థిక సహాయం అందజేశామన్నారు. దీనికి సహకరించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మానికాల సూరిబాబు, సిహెచ్డివి కోటేశ్వరరావు, కాపుదాసు వెంకటేశ్వరరావు, సొబ్బన ఆనందరావు, మాండ్రు వరప్రసాద్, పొన్న లక్ష్మణరావు, ఎన్విబిఎల్ ఆచారి, బుడిగిన నాగేంద్ర కుమార్, పివి కృష్ణారెడ్డి, వింజమూరి కిరణ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వ చొరవతో వర్జీనియా పొగాకు పామాయిల్ రైతులు సంతోషంగా ఉన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి. జీఎస్టీ సంస్కరణలతో వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగనాయకులు స్పష్టం. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.